Hi comrades, this is Brajasanyam Shivshankar. Now we are going to subject basics jurisprudence and legal theory. ఈ పార్ట్లో మనం కైండ్స్ ఆఫ్ jurisprudence గురించి మనం చెప్పుకుందాం. అకార్డింగ్ టు సాల్మన్ క్లాసిఫైస్ jurisprudence into 3 kinds. సాల్మండ్ jurisprudence-ని 3 kinds కింద క్లాసిఫై చేయడం జరిగింది. అవేంటంటే లీగల్ ఎక్స్పోజిషన్, లీగల్ హిస్టరీ, సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్ కింద ఆయన క్లాసిఫై చేయడం జరిగింది. ఈ యొక్క జ్యూరిస్ప్రుడెన్స్ని అకార్డింగ్ టు సాల్మన్ ఈ విధంగా క్లాసిఫై చేశారు. జ్యూరిస్ప్రుడెన్స్ని ఏ విధంగా క్లాసిఫై చేశారంటే ఎన్ని రకాలు అని చెప్పి, ఎన్ని కైండ్స్ అని చెప్పి చెప్పడం జరిగిందంటే లీగల్ ఎక్స్పోజిషన్, లీగల్ హిస్టరీ అండ్ సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్ కింద ఆయన క్లాసిఫై చేయడం, ఆయన కైండ్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది సాల్మన్. ఎక్స్పోజిషన్ మీన్స్ వ్యాఖ్యానము. ఎక్స్పోజిషన్ అంటే వ్యాఖ్యానము ఆర్ వివరణ. ఎక్స్పోజిషన్ అంటే వ్యాఖ్యానము ఆర్ వివరణ అని చెప్పేసి అర్థం ఎక్స్పోజిషన్ అంటే. లీగల్ ఎక్స్పోజిషన్ అంటే ఏంటంటే ఇట్స్ పర్పస్ ఈజ్ టు సెట్ ఫోర్త్ ద కంటెంట్స్, ఏవైతే నిర్దేశించబడినటువంటి కంటెంట్స్ ఉన్నవో ఆఫ్ అన్ యాక్చువల్ లీగల్ సిస్టంలో యాజ్ ఎగ్జిస్టింగ్ అట్ ఎనీ టైమ్, ఎగ్జిస్ట్ అయి ఉన్నవి వేదర్ పాస్ట్ ఆర్ ప్రజెంట్, పాస్ట్ టైంలో కానీ, పాస్ట్ పీరియడ్లో కానీ, ప్రజెంట్ పీరియడ్లో కానీ, వీటి గురించి పర్పస్ ఈజ్ టు సెట్ ఫోర్త్ ద కంటెంట్స్ ఆఫ్ అన్ యాక్చువల్ లీగల్ సిస్టమ్ యాజ్ ఎగ్జిస్టింగ్ అట్ ఎనీ టైమ్ వెదర్ పాస్ట్ ఆర్ ప్రజెంట్. వీటి గురించి ఎక్స్పోజిషన్. లీగల్ ఎక్స్పోజిషన్ అంటే ఏంటి? న్యాయ వ్యాఖ్యానము, న్యాయ వివరణ అనేటటువంటి జ్యూరిస్ప్రుడెన్స్గా ఆయన క్లాసిఫై చేయడం జరిగింది సాల్మన్. హిస్టారికల్ జ్యూరిస్ప్రుడెన్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్ జ్యూరిస్ప్రుడెన్స్గా ఆయన క్లాసిఫై చేయడం జరిగింది. ఈ మూడింటిని ఆయన కైండ్స్ రకాలుగా చెప్పడం జరిగింది సాల్మన్. కైండ్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అకార్డింగ్ టు సాల్మన్ అంటే, కైండ్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అకార్డింగ్ టు సాల్మన్ అంటే ఇవి చెప్పాలి. మనం ఏం చెప్పాలి? లీగల్ ఎక్స్పోజిషన్, లీగల్ హిస్టరీ, సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్. ఈ విధంగా ఆయన సాల్మన్ ఈ కైండ్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్గా చెప్పడం, జ్యూరిస్ప్రుడెన్స్ని ఈ కైండ్స్ కింద చెప్పడం జరిగిందని చెప్పి మనం చెప్పాలి. అదేవిధంగా బ్రాంచెస్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ఇది కూడా సాల్మన్ చెప్పడమే జరిగింది. అసలు జ్యూరిస్ప్రుడెన్స్లో బ్రాంచెస్ ఏంటంటే అనలిటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అని, హిస్టారికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అని, ఎథికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అని చెప్పడం జరిగింది. జనరల్గా ఈ బ్రాంచెస్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్లో కూడా అనలిటికల్ అంటే విశ్లేషణాత్మక జ్యూరిస్ప్రుడెన్స్ అని. జ్యూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ లా ఆర్ స్కిల్ ఆఫ్ లా. హిస్టారికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఆ యొక్క లాకి సంబంధించినటువంటి హిస్టరీ. అదేవిధంగా ఎథికల్ జ్యూరిస్ప్రుడెన్స్ నైతిక పరమైనటువంటి నాలెడ్జ్ ఆఫ్ లా, స్కిల్ ఆఫ్ లా అని చెప్పి మనం ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్. ఏంటి బ్రాంచెస్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్? ఏంటి? అనలిటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, హిస్టారికల్ జ్యూరిస్ప్రుడెన్స్, ఎథికల్ జ్యూరిస్ప్రుడెన్స్. కైండ్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏంటి? లీగల్ ఎక్స్పోజిషన్, లీగల్ హిస్టరీ, సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్. అవి కైండ్స్. అవి అకార్డింగ్ టు సాల్మన్ బ్రాంచెస్ ఏంటంటే అనలిటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, హిస్టారికల్ జ్యూరిస్ప్రుడెన్స్, ఎథికల్ జ్యూరిస్ప్రుడెన్స్. లీగల్ ఎక్స్పోజిషన్ ఇట్స్ పర్పస్ ఈజ్ టు సెట్ ఫోర్త్ అంటే నిర్దేశించిన ద కంటెంట్స్ ఆఫ్ అన్ యాక్చువల్ లీగల్ సిస్టమ్ యాజ్ ఎగ్జిస్టింగ్ అట్ ఎనీ టైమ్ వెదర్ పాస్ట్ ఆర్ ప్రజెంట్. దిస్ ఈజ్ అబౌట్ ది లీగల్ ఎక్స్పోజిషన్. లీగల్ హిస్టరీ ఇట్ ఈస్ పర్పసెస్ టు సెట్ ఫోర్త్ హిస్టారికల్ ప్రాసెస్. లీగల్ హిస్టరీ ఏంటండి? ఈ యొక్క చట్టానికి కలిగినటువంటి లీగల్ హిస్టరీ ఏంటి? ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక లీగల్ హిస్టరీ ఉంటుంది. కొన్ని చట్టాలు ఆ యొక్క ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని కూడా చట్టాలు తయారవుతూ ఉంటాయి. కొన్ని ఈ సొసైటీలో జరిగేటటువంటి అఫెన్సెస్ని బేస్ చేసుకుని కూడా వాటిని ప్రివెంట్ చేయడానికి చట్టాలు తయారు చేస్తారు. ప్రతి చట్టానికి ఒక హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు హిస్టరీ ఆఫ్ ది సిపిసి, హిస్టరీ ఆఫ్ ది సిఆర్పిసి, ఈ విధంగా మనం చెప్పుకుంటాం కదా. అవి ఎన్నో అమెండ్మెంట్స్ జరుగుతూ వస్తూ ఉంటాయి. ప్రజెంట్ నవేడేస్ ఈ సొసైటీ సిచ్యువేషన్కి, ఈ సొసైటీలో ఏ విధమైనటువంటి మనకి యాక్ట్స్ కావాలి, ఏ విధమైనటువంటి అమెండ్మెంట్స్ కావాలన్నది అన్నీ కూడా మనం మన లెజిస్లేచర్స్, పార్లమెంటేరియన్స్ ఏం చేస్తారంటే
బేసింగ్ ఆన్ లా కమిషన్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని కావచ్చు, లేదా సొసైటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని కావచ్చు, వీరు ఆ అమెండ్మెంట్స్ తీసుకురావడం లేదా న్యూగా చట్టాలను ఎనాక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో హిస్టరీ అనేది ప్రతి యాక్ట్కి ఉంటుంది, హిస్టరీ అనేది ప్రతి యాక్ట్కి ఉంటుంది. అలాగే సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్, సైన్స్ ఆఫ్ legislation, history of legal history, its purpose is to set up for the historical process, historical, whereby any legal system came to be what it is or what it was. This is the legal history. Science of legislation, its purpose is to set forth the law not as it is or has been, but as it ought to be, as it ought to be. It deals not with the past or present or any legal system, but with its legal, but its ideal future, and with the purpose for which it exists. ఇది సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్. అంటే పాస్ట్ని బేస్ చేసుకుని లేదా ప్రజెంట్ని బేస్ చేసుకుని కాదు, ఫ్యూచర్ని బేస్ చేసుకుని ఒక లీగల్ సిస్టమ్ని అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కైండ్స్ ఆఫ్ jurisprudence according to Salmond. According to Salmond, ఈ థియరీని మనకి ఎవరు చెప్పారంటే సాల్మండ్ చెప్పారు. సాల్మండ్ కైండ్స్ ఆఫ్ jurisprudence, కైండ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ jurisprudence చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి కైండ్స్ ఆఫ్ jurisprudence-లో మొదటిది లీగల్ ఎక్స్పోజిషన్, అంటే వ్యాఖ్యానం, న్యాయపరమైనటువంటి వివరణ, వ్యాఖ్యానం. రెండవది ఏంటంటే లీగల్ హిస్టరీ, దానికి సంబంధించి లీగల్ హిస్టరీ, history of the jurisprudence, legal history of the jurisprudence. Science of legislation, science of legislation of jurisprudence. సో ఇవన్నీ కూడా కైండ్స్ ఆఫ్ jurisprudence అకార్డింగ్ టు ది సాల్మన్. మరి బ్రాంచెస్ ఆఫ్ jurisprudence వచ్చేసరికి అనలిటికల్ jurisprudence, హిస్టారికల్ jurisprudence, ఎథికల్ jurisprudence అని చెప్పడం జరిగింది. అనలిటికల్ అంటే విశ్లేషణాత్మకమైనటువంటి నాలెడ్జ్ ఆఫ్ లా, స్కిల్ ఆఫ్ లా. అలాగే హిస్టారికల్ చారిత్రకమైనటువంటి స్కిల్ ఆఫ్ లా ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లా. అదే ఎథికల్ అంటే నైతికపరమైనటువంటి స్కిల్ ఆఫ్ లా ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లా, ఎథికల్ jurisprudence అంటే. మరి ఈ అనలిటికల్ jurisprudence, ఇట్ డీల్స్ విత్ ది అనాలిసిస్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా యాజ్ దే ఎగ్జిస్ట్ ఇన్ ఏ లీగల్ సిస్టమ్. ఇది ఏంటంటే ఈ అనలిటికల్ jurisprudence అన్నది ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాని ఎనాలిసిస్ చేస్తుంది, విశ్లేషిస్తుంది. ఎనాలిటికల్ అంటేనే కదా విశ్లేషణాత్మకమైన అర్థము. సో ఎనాలిసిస్ అంటే విశ్లేషిస్తుంది, ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాని విశ్లేషిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ లాని విశ్లేషిస్తుంది. అది ఎనాలిటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనాలిటికల్ jurisprudence. అది అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేసినప్పుడు కంక్లూజన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో లా అనేది ఇంటర్లింక్డ్ విత్ అదర్ ఆస్పెక్ట్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ లా ఆల్సో. ఒక లాతోటే ముడిపడి ఉండదు, ఇతరుల లాలతో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సిఆర్పిసి చూసుకున్నా, ఎవిడెన్స్ చూసుకున్నా, ఇవన్నీ కూడా సిఆర్పిసి అయితే ఐపీసీ ఎవిడెన్స్ తోటి, అదర్ లాస్ తోటి ఇంటర్లింక్ అవుతుంది. సిపిసి కూడా సో మెనీ సివిల్ లాస్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది ఎవిడెన్స్తో పాటు. సో ఈ ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనలిటికల్ jurisprudence deals with the analysis of the first principles of law. Analysis of the first principles of law. Principles of law ని అనాలిసిస్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది అనలిటికల్ jurisprudence ప్రిన్సిపల్స్ ఆఫ్ లాని అనలైజ్ చేస్తే, అనాలిసిస్ చేస్తే, విశ్లేషిస్తుంది. మరి హిస్టారికల్ jurisprudence అంటే ఇట్ కాన్స్టిట్యూట్స్ ద జనరల్ పోర్షన్ ఆఫ్ లీగల్ హిస్టరీ అండ్ ఎగ్జామిన్స్ ది మ్యానర్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ లీగల్ సిస్టమ్. ఇట్ డెవలప్స్ of law as also origin and development of legal conceptions and principles found in the philosophy of law. అంటే ఈ యొక్క హిస్టారికల్ jurisprudence అనేది జనరల్ పోర్షన్ ఆఫ్ ది లీగల్ హిస్టరీ అండ్ ఎగ్జామిన్స్ ది మ్యానర్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ లీగల్ సిస్టమ్. ఆ యొక్క లీగల్ హిస్టరీని అది ఏ విధంగా గ్రోత్ అవుతూ వచ్చింది, ఏ విధంగా ముందుకు పెరుగుతూ వచ్చింది, ఆ యొక్క లీగల్ హిస్టరీ అనేది అని చెప్పేది ఏంటంటే హిస్టారికల్ jurisprudence. ఎథికల్ jurisprudence, సాల్మండ్ ఏం చెప్తారంటే ఎథికల్ jurisprudence గురించి, సాల్మండ్ అబ్జర్వ్స్ దట్ ద ఎథికల్ jurisprudence ఈజ్ ద మీటింగ్ పాయింట్ అండ్ కామన్ గ్రౌండ్ ఆఫ్ మోరల్ అండ్ లీగల్ ఫిలాసఫీ ఆఫ్ ఎథిక్స్ అండ్ jurisprudence. moral and ethical
ఆయన ఏం చెప్తున్నారు? సాల్మండ్ ఎథికల్ కానీ మోరల్ కానీ ఒక ఫిలాసఫీ అనేది ఈ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉండాలి. అటువంటి జ్యూరిస్ప్రుడెన్స్ని ఎథికల్ అండ్ మోరల్, అటువంటి జ్యూరిస్ప్రుడెన్స్ని ఎథికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఏదైనా సరే ఆ యొక్క యాక్ట్ అనేది ఖచ్చితంగా, ఒక లా అనేది ఖచ్చితంగా మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ని కూడా కొంతవరకు కాదు, మ్యాక్సిమం, అట్మోస్ట్ లెవెల్, పీక్ టు లెవెల్, అప్ టు పీక్ లెవెల్ ప్రొటెక్ట్ చేయాలి. ఆ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ లేకపోతే అసలు ఈ లాస్ అన్నీ కూడా ఎందుకు పనికిరావు. సో మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ని కూడా బేస్ చేసుకునే చట్టాలు కూడా తయారు చేయబడ్డాయి. నైతికత, అనైతికత అంటారు. నైతికత, మోరల్ వాల్యూస్ అంటాం, ఎథికల్ వాల్యూస్ అంటాం. సో ఇవన్నీ కూడా ఈ చట్టాల్లో ఇమిడి ఉన్నాయి. ఈ సాల్మండ్ అబ్జర్వేషన్ ప్రకారం, సాల్మండ్ అబ్జర్వ్స్ దట్ ఎథికల్ jurisprudence is the meeting point and common ground of moral and legal philosophy of ethics and jurisprudence. Ethical jurisprudence has for as its object the conception of justice, the relation between law and justice, the manner in which law fulfills its purpose of maintaining justice, and the ethical significance and validity of those legal conceptions and principles which are fundamental in their nature as to the proper subject matter of analytical jurisprudence. Analytical jurisprudence ఖచ్చితంగా ఈ ఎథికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఎథికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అనేది బ్రాంచెస్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక భాగం. బ్రాంచెస్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అకార్డింగ్ టు సాల్మండ్ ఏంటంటే అనలిటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, హిస్టారికల్ జ్యూరిస్ప్రుడెన్స్, ఎథికల్ జ్యూరిస్ప్రుడెన్స్. అనలిటికల్ అంటే ఏమీ కాదు, విశ్లేషణాత్మకమైనటువంటి జ్యూరిస్ప్రుడెన్స్ అంటే మనకి ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు కదా, నాలెడ్జ్ ఆఫ్ లా ఆర్ స్కిల్ ఆఫ్ లా. హిస్టారికల్ చారిత్రాత్మక, స్కిల్ ఆఫ్ లా ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లా. ఎథికల్ అంటే నైతికపరమైనటువంటి జ్యూరిస్ప్రుడెన్స్. ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్, బ్రాంచెస్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్. మరి కైండ్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అకార్డింగ్ టు సాల్మండ్ ఏంటంటే లీగల్ ఎక్స్పోజిషన్, లీగల్ హిస్టరీ అండ్ సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్. ఇవి కైండ్స్, ఇది బ్రాంచెస్. అనలిటికల్, హిస్టారికల్, ఎథికల్ అన్నది బ్రాంచెస్. లీగల్ ఎక్స్పోజిషన్, లీగల్ హిస్టరీ, సైన్స్ ఆఫ్ లెజిస్లేషన్ అన్నది కైండ్స్ అకార్డింగ్ టు సాల్మండ్. Thank you for watching. If you have any problem, please contact 9855 90959.